పేదల అభివృద్ధి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ కోరారు. తాళ్లరేవు మండలం సుంకరపాలెం పరిధిలోని చింతాకులవారిపేట గ్రామంలో 37 లక్షల వ్యయంతో నిర్మించిన మంచినీటి వాటర్ ట్యాంకును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే పొన్నాడ సతీష్, స్థానిక సర్పంచ్ టెల్లపూడి నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సందర్భంగా గ్రామ కమిటీ కన్వీనర్ చింతాకుల రాంబాబు, స్థానిక నాయకులు బొంతు సత్యనారాయణ, బొంతు శ్రీనివాసరావు, చీకట్లో జగన్మోహన్, మరికొంతమంది పెద్దలు, స్థానిక నాయకులు అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాయుడు సునీత గంగాధర్, జడ్పీటీసీ దొమ్మిటి శామ్యూల్ సాగర్, మండల పార్టీ అధ్యక్షులు ఖాదా గోవింద్ కుమార్, రాష్ట్ర నాయకులు దున్నా జనార్దన్ రావు, స్థానిక ఎంపీటీసీ గుత్తుల శ్రీను, బొంతుకొండ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, గ్రామ కమిటీ సచివాలయ కన్వీనర్లు తదితరులు పాల్గొన్నారు. సురేష్ అదేవిధంగా ఉప్పండల సర్పంచ్ వేదిక మీద రావాలని కోరుతున్నాం. అదేవిధంగా మన సుంకరపాలెం సొసైటీ ప్రెసిడెంట్ గారిని శ్రీరామ్ గారిని కూడా ఆహ్వానించకుండా కోరుతున్నాం. ఇంకా అనేక మంది పెద్దలందరూ వచ్చారు. మీ ఊరుకున్న కష్టం, ఈ ఊరు గురించి నేను ఒక చిన్న మాట చెప్పాలి. ఎందుకంటే వాస్తవంగా 2019లో ఎలక్షన్ జరిగినప్పుడు అంటే మీ నిజాయితీ గురించి నేను అనేక సందర్భాల్లో అనేక చోట్ల చెప్తూ ఉంటాను. నేను అంటే పార్టీకి మీరు ఎంత అభిమానం చూపించారంటే 2019లో ఈ వాటర్ సమస్య ఎన్నాళ్ళ నుంచో ఉంది. ఈ సమస్యను పరిష్కరించడానికి నేను సర్పంచ్ కాకముందు మన ప్రీతం ఎమ్మెల్యే గారు ఇక్కడ పైప్ లైన్ వేయాలి సార్, ముందు మన జలజీవన్ శాంక్షన్ అవ్వాలంటే అప్పుడు ఇక్కడ డబ్బులు కూడా లేవు పంచాయతీలో. అయినా సరే ఎలక్షన్ లో నేను ప్రెసిడెంట్ అవుతానని ఒక నమ్మకం, ఆ నమ్మకంతో ఇక్కడ ఇంచుమించుగా 11 లక్షలతో ఫస్ట్ పైప్ లైన్ వేయడం, అది పొన్నాడ సతీష్ గారు వేస్తే నీకు ఎందుకని చెప్పడంతో పైప్ లైన్ వేయడం జరిగింది. ఆ పైప్ లైన్ వేసిన 6 నెలలకే మరి పంచాయతీ నుంచి 2 ట్యాంకులకి శాంక్షన్ తీర్మానం ఇమ్మని చెప్పేసి సతీష్ గారు చెప్పడంతో మరి ఎమ్మెల్యే గారి ఆశీర్వాదంతో 2 ట్యాంకులకి కూడా శాంక్షన్ చేసి ఆ శాంక్షన్ కాపీ జయ గారికి ఇవ్వడంతో కలెక్టర్ గారి ఆఫీస్ లో శాంక్షన్ అయ్యి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఓకే అన్న తర్వాత ఇక్కడ ట్యాంకులు పని ప్రారంభించి ఇంత తొందరగా మరి పూర్తి చేయించినందుకు మరొకసారి మన ప్రీతం ఎమ్మెల్యే గారికి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే మన గ్రామ తరపు ప్రజల తరపున అందరూ కూడా ఒకసారి సర్కారులతో ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయాలని కోరుకుంటూ మరొకసారి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. వస్తాయి, చాలా మంది వస్తారు. అయ్యో గతంలో నేను అవకాశం ఇచ్చారు, నేను నిలబెట్టుకోలేకపోయాను, ఇప్పుడు రేపు మళ్ళీ నాకు ఒక అవకాశం ఇస్తే మీకు ఇప్పుడు ఇచ్చిన దానికి 2 చేస్తానని వస్తారు. గతంలో హామీలు ఇచ్చి హామీలు నీటి మూటలు కానీ వదిలేసిన నాయకులు ఉన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకున్న 100కు 100% నిలబెట్టుకున్న నాయకులు మీరు చూశారు. దానిలో భాగంగానే రేపు ఆసరా మా డ్వాక్రా అక్క చెల్లెమ్మలందరికీ మీరు చేసినప్పుడు 4వ విడత మేము చెల్లిస్తున్నాం. అది రేపు లాంఛనంగా గౌరవ ముఖ్యమంత్రి గారు అది అనంతపురం జిల్లాలో ప్రారంభోత్సవం చేస్తున్నారు. మన మండలానికి వచ్చేసరికి ఆసరా ప్రోగ్రాం 2వ తారీఖున ఏప్రిల్ 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖున అది కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఆ రోజు ఏదైతే మన సమావేశం ఏర్పాటు చేస్తామో ఆ రోజే మీకు ఖాతాల్లోకి జమ అవ్వడం జరుగుతుంది. ఫిబ్రవరి 2వ తారీఖున కార్యక్రమం పెట్టబోతున్నాం. అలాగే ఫిబ్రవరి 5వ తారీఖున
ఈ 18,750 రూపాయలు. అంటే నాకు తెలిసి దీంట్లో కొన్ని పెద్దలు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు. ఆ 18,000 చేయూత అది కూడా ఈ నెల ఫిబ్రవరి 5వ తారీఖున అది కూడా జమ చేయడం జరుగుతుంది. ఇలా ఇచ్చిన ప్రతి హామీ